గర్భగుడి మొత్తం చీకటిగానే ఉంటుంది, ఒక పెట్టే దీపం తప్ప. అది ఇరుగ్గానే ఉంటుంది. అక్కడ అర్చకుడు మాత్రమే ఉండాలి. మనం ఎవళ్ళం అలా చొరవ తీసుకుని వెళ్ళిపోకూడదు. ఇక్కడ పుణ్యం పుణ్యం అని గుళ్ళు పాడైపోతాయి. ఆయన మనం ఏమి ఇచ్చినా చెంబు నీళ్ళు ఇచ్చాం ఆయనకి, ఓ తులసిమాలు ఇచ్చాం ఆయనకి, ఆయన వెయ్యాలి, మనం వేయకూడదండి. విగ్రహాలు ముట్టుకోకూడదు. మనం కోట్ల కోట్ల జపం చేసి మహాబ్రాహ్మణులు మహర్షులు ప్రతిష్ఠ చేశారు. మనం అవ్వడం అండి పామిడైన ఊరికే ఇక్కడ మొత్తం పుణ్యమని భావిస్తున్నాం. మొత్తం గుళ్ళన్నీ పాడైపోతున్నాయి. మనం వెళ్ళకూడదండి గర్భగుళ్ళకి, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే బయట ఉండాల్సిందే. అర్చకుడికి మాత్రమే అధికారం. భగవంతుడు ఉండేటువంటి లోకం ఎలా ఉంటుందంటే నతత్ర సూర్యో భాతి, అక్కడ సూర్యుడు ప్రకాశించట. ఎందుకంటే ఆయన కాంతి ముందు సూర్యకాంతి నిలబడదు. ఇప్పుడు మనకి లోకంలో ఏదైనా వస్తువు కావాలంటే దీపం పెట్టుకుని వెతుకుతామండి. సూర్యుడిని వెతకడానికి దీపం పెట్టుకుంటావా? అజ్ఞానం. సూర్యుడు కనబడుతుంటే దీపం ఏమిటండి? సూర్యుడు ముందు దివిటి. సూర్యుడిని వెతకడానికి దీపం అక్కర్లేదు కదా. అలాగే భగవంతుడిని వెతకడానికి సూర్యుడు కూడా అక్కర్లేదు. నతత్ర సూర్యోభాతి. అంతేకాదు నచంద్ర తారక, సూర్యుడు లేనప్పుడు మనకి లోకంలో చంద్రుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి. పోనీ ఎంత అమావాస్య అయినా నక్షత్రాలు ఉంటాయి. భగవంతుడు ఉండే చోట నక్షత్రాలు చంద్రుడు కూడా ఉంటారు. నేమా విద్యుతో భాంతి, మేఘంలో మెరుపుల్లాగా విద్యుత్తు ఉంటుందా? విద్యుత్తు కూడా ఉండదు, అవసరం లేదు ఆయనకి. కుతోయమగ్ని, అప్పుడు ఈయన ప్రశ్నించాట శిష్యుడు. అగ్ని అంటే ఇంకా అగ్ని గురించి అడుగుతాయేమిటే? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాడు, విద్యుత్ ఉన్నాడు. కుతోయమగ్నికి, ఎవడగ్ని బోడగ్ని తీసే, వీళ్ళెవరూ దేవుడి ముందు పనికిరారు. మరి ఇంతకీ ఆయన ఎలా దొరుకుతాడండి? ఎలా వెతకారు? కుతోయమగ్నికి తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆ వెలుగుని బట్టి ఈ ప్రపంచం అంతా వెలుగుతోంది. తస్య భాష సర్వమిదం విభాతి. అన్నిటికీ వెలుగునిస్తున్నది భగవంతుడే అయితే భగవంతుడికి వెలుగునిచ్చేదంటూ వేరే పదార్థం ఉండదండి. అది సాధ్యమే కాదు. అది అందుకే మన గర్భగుడిని మీరు గమనించండి. గర్భగుడి చీకటిగా ఉంటుంది. ధ్యానం వీలైనంత ఇరుకైన చోట చేయాలి. ఎందుకో తెలుసా? ధ్యాన తరంగాలు వ్యాపిస్తాయి. వ్యాపించిన తరంగాలు మళ్ళీ మన చేరాలంటే ఇరుకైన చోట చేయాలి. ఎక్కడో కూర్చుని చేస్తే మనస్సు నిలబడకపోతే కష్టం. అది నిలబడితే పర్వాలేదు, నిలబడితే ఎక్కడ చేసినా ఒకటే. మన గర్భగుడి ప్రత్యేకత ఏమిటంటే అక్కడ సూర్యుని వెలుతురు సోకదు, చంద్రుడి వెన్నెల సోకదు, మేఘాల వెలుతురు కనపడదు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారక హనేమా విద్యుతో భాంతి కుతోయమగ్నికి. ఒకే ఒక్క దీపం ఉంటుంది. 2 దీపాలు కూడా అవసరం. నా గర్భగుడిలో ఒక్క దీపమే ఎప్పుడు కూడా. అదే గుండెల్లో పెట్టే జ్ఞానదీపం. ఆ ఒక్క దీపపు వెలుగులోనే నువ్వు దేవుణ్ణి చూడాలి. ఎందుకని? నిజంగా దేవుణ్ణి దీపం కూడా లేకుండా హృదయంలో చూడగలిగితే నువ్వు గుడికే రావక్కర్లేదు. భగవంతుడు ఏకాంతంగా ఉంటాడట. ఏకాంతంగా ఉండేవాళ్ళు అంటేనే ఆయనకి ఇష్టట. అక్కడ ఏ వెలుగు ఉండక్కర్లేదు, ఆయన వెలుగు ఒకటి చాలు. మనం లోపలికి అంతర్ముఖ ధ్యానం చేస్తున్నప్పుడు లోపల గుండెల్లో వెలుగు వెలుగుతుంటే బయట వెలుగులు ఎందుకు?